హాయ్ అండి. ఏదైతే న్యూజిలాండ్ నిన్న గెలుపుతోటి అయితే పాకిస్తాన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఆట డిస్క్వాలిఫై అయిపోయింది. సెమీఫైనల్కి అయితే వచ్చే ఛాన్స్ లేదు బంగ్లాదేశ్కి. పాకిస్తాన్కి అయితే పాకిస్తాన్ చాలా దురదృష్టకరం. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ వాళ్ళ పాకిస్తాన్లో జరుగుతూ ఉంది. మంచి అడ్వాంటేజ్ హోమ్లో జరుగుతుంది కాబట్టి దాని అయితే సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ మీద ఓడిపోవడం కావచ్చు, సెకండ్ మ్యాచ్ ఇండియా పైన ఓడిపోవడం కావచ్చు, రెండు కూడా దారుణమైన పరాజయాలు చూసింది. చాలా ఈజీగా అయితే సునయా సింగ్ అయితే రెండు టీంలు గెలవడం చూసి వాళ్ళు ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేదు. దాని గురించి చాలా విమర్శలు చిన్న చేసి కనీసం వాళ్ళ పాకిస్తాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళ టోర్నమెంట్ ఐసీఎస్ గెలిచే ఛాన్స్ ఉంటే చేతుల వదిలేసుకున్నామని అయితే వాళ్ళైతే ఫ్రాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం చూసాం. అలానే మీరు చూసుకుంటే వాళ్ళ మాజీ క్రికెట్లో వసీం అక్రమ్ లాంటి వాళ్ళు చాలామంది వసీం వాళ్ళు చాలామంది వాళ్ళ మెయిన్ ఏదైతే కొంచెం సపోర్ట్ చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు కూడా కొంచెం విమర్శ చేశారు. రిజ్వాన్ కెప్టెన్సీ పైన కావచ్చు, రిజ్వాన్ బ్యాటింగ్ తీరు పైన కావచ్చు చాలా విమర్శలు అయితే చేయడం చూసాం. ఓవరాల్గా అయితే పాకిస్తాన్ క్రికెట్ వన్డే క్రికెట్ ఎస్పెషల్లీ T20 అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఒక్క ప్లేయర్ అయినా కూడా మ్యాచ్ గెలుస్తారు. వన్డే అలా కాదు కదా, లాంగ్ ఫార్మాట్. ఒకళ్ళిద్దరు ఆడాల్సి ఉంటుంది, పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మ్యాచ్కి గెలుస్తాం. అలాంటి సత్తా అయితే పాకిస్తాన్ దగ్గర లేదనిపిస్తుంది. చూద్దాం మరి ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ ఓటమి అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ మాజీ క్రికెటర్లు కావచ్చు, అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ ప్లేయర్స్ పైన. అలానే ఏదైతే ఎలా ఆడారో వాళ్ళు ఆడిన తీరు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు అనేది వాళ్ళైతే బాధ అనేది వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మాజీ క్రికెటర్స్ కావచ్చు, కనీసం పోటీ ఇవ్వచ్చు. రిజ్వాన్ ఆ టైంలో కొంచెం అటాకింగ్ ఆడి ఉండొచ్చు. ఆ ఛాన్స్ కూడా తీసుకోకుండా అంత స్లోగా ఆడడం అనేది వాళ్ళని చాలా నిరాశపరిచింది వాళ్ళ అభిమానుల్ని, మాజీ క్రికెటర్లని.